హలో గైస్, వెల్కమ్ టు క్రిక్ 360. మ్యాచ్ నెంబర్ 3 రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్. రెండు మ్యాచ్లు వచ్చేసి హై స్కోరింగ్ మ్యాచ్లు అయితే, ఈ మ్యాచ్ లో స్కోరింగ్ మ్యాచ్. రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు అయితే చక్కగా చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళని రెస్ట్రిక్ట్ చేస్తూ, సింపుల్ గా చెప్పాలంటే బోత్ విత్ ద బ్యాట్ అండ్ బాల్ తో వాళ్ళని డామినేట్ చేస్తూ రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు చెన్నై సూపర్ కింగ్స్ మీద అయితే ఒక థంపింగ్ విక్టరీని అయితే సాధించారని చెప్పాలి. ఈరోజు చెప్పాలంటే మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ ఫస్ట్ మ్యాచ్ లోనే ఆల్ గన్స్ వర్ బ్లేజ్డ్ అన్నట్టు ఇక్కడ రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు అయితే ఒక అద్భుతమైన గేమ్ ప్లేని ఆన్ చేశారు చెన్నై సూపర్ కింగ్స్ మీద. సో దీనికి సంబంధించి మనం రివ్యూ అయితే మాట్లాడేసుకుందాం. సో అంతకంటే ముందు మీకు ఈ రివ్యూ ఏ పాయింట్ ఆఫ్ టైంలో నచ్చుతుంటే కనుక అక్కడే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అదే ఎగ్జిస్టింగ్ సబ్స్క్రైబర్స్ అయితే కనుక ఖచ్చితంగా లైక్ చేస్తూ హైప్ బటనే హైప్ ఎక్కిపోవాలి, అట్లా హైప్స్ అయితే ఇచ్చేయండి మీరు. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకున్నట్టు రివ్యూ లైక్ అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఈరోజు టాస్ గెలిచింది ఎవరు? రియాన్ పరాగ్. రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు అయితే టాస్ గెలిచారు. అంతకుముందు అయితే వర్షం పడింది కదా, సో ఆ యొక్క డాంప్నెస్ని మాయిశ్చర్ని క్యాష్ చేసుకుందాం అన్నట్టు వాళ్ళైతే బౌల్ ఫస్ట్ తీసుకున్నారు. అందుకు తగ్గట్టుగానే వాళ్ళైతే చక్కగా పర్ఫామ్ చేశారు. ఇక్కడ చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళైతే మరి వాళ్ళ యొక్క అప్రోచ్ అయితే సేమ్ ఒకటే గేర్లోనే ఉంది. మరి వాళ్ళు సరిగ్గా పిచ్కి అడాప్ట్ అయ్యారో లేదో నాకైతే అర్థం కాలేదు. సో వాళ్ళు ఏమనుకున్నారు, ఒకటే గేర్ ఆఫ్ బ్యాటింగ్లో ఉందాం అనుకున్నారు. అంతకుముందు ఫస్ట్ 2 మ్యాచ్లు చూసాం కదా, సో ఇప్పుడు కూడా వీళ్ళు కూడా ఒక హై స్కోర్ని పుటాన్ చేస్తేనే ఏమన్నా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనుకున్నారో ఏమో మనకైతే తెలియదు. ఫస్ట్లో ఒక సంజు శాంసన్కి ఒక్కటి ఒక అన్ప్లేయబుల్ డెలివరీ పడింది నందర్బర్గ్ గడి తర్వాత. అక్కడ నుంచి వీళ్ళే కొద్దిగా రెక్లెస్ షాట్స్ ఆడారా అంటే ఖచ్చితంగా అవునని చెప్పాలి. అక్కడ చూసుకుంటే ఏంటి 19కే 3 వికెట్స్ కోల్పోయాడు సంజు శాంసన్. అక్కడ అవుట్ అయిన తర్వాత వెంటనే ఇంకా రుతురాజ్ గైక్వాడ్, ఆ తర్వాత వచ్చేసి మాత్ర అయితే డక్అవుట్ అయితే తిరగాల్సి వచ్చింది కదా. సో అక్కడ నుంచి ఇంకా ఏమన్నా పార్ట్నర్షిప్ వస్తుంది అనుకున్నాను నేనైతే. ఎందుకంటే సర్ఫరాజ్ ఖాన్ని వాళ్ళైతే ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో తీసుకొచ్చారు. సో అప్పుడే అర్థం చేసుకోవాలి చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు ఎట్లాంటి ట్రబుల్లో ఉన్నారు అని. యాక్చువల్గా అంటే మనం అందరం ఏమనుకున్నాం అంటే ప్రశాంత్ వీరిని ఏమన్నా డౌన్ ద ఆర్డర్ ఆ యొక్క అయితే కొన్ని బిగ్ హిట్స్ కోసం తీసుకొస్తారు అనుకున్నాం. కాకపోతే అది కాకున్నట్టు వాళ్ళు అక్కడ డీప్ ట్రబుల్లో ఉండడం గమనించేసి, సో ఇతనేమన్నా ట్రబుల్ షూటర్ అవుతాడా అన్నట్టు సర్ఫరాజ్ ఖాన్ అయితే తీసుకొచ్చారు. కాకపోతే అతను కౌంటర్ అటాక్ అయితే చేశాడు కానీ బట్ అంత కలిసి రాలేదు. ఆ తర్వాత వచ్చేసి మ్యాథ్యూ షాట్ కూడా ఒక పూర్ షాట్ ఆడుతూ సందీప్ శర్మ బౌలింగ్ లో విత్ ఇన్ పవర్ ప్లేలోనే వాళ్ళు 4 వికెట్స్ కోల్పోయారు. సో దాన్ని బట్టి అర్థమైపోయింది ఇంకా ఈ రోజు చెన్నై సూపర్ కింగ్స్ చాలా కష్టంగానే ఉంటుందని. సో ఇంకా ఆ తర్వాత వచ్చేసి రవీంద్ర జడేజా బౌలింగ్ లోనే 2 వికెట్లు వచ్చేసాయి. ఎవరైతే శివన్ దుబే కూడా అక్కడ కౌంటర్ అటాక్ స్టార్ట్ చేశాడు. శివన్ దుబే అనుకున్నాం ఎక్సలెంట్ నిలబడతారని, బట్ అతను ఫస్ట్ బాల్ వచ్చిన తర్వాత 6 స్కోర్ చేసిన తర్వాత ఒకవేళ రవీంద్ర జడేజాని ఇంకా ఛాన్స్ తీసుకోవాలనుకున్నాం. బట్ అతనికి న్యాక్ ఉంది కదా, స్పిన్ అంతా చాలా బాగా ఆడతారు అన్నట్టు. సో ఆ న్యాక్ని కంటిన్యూ చేస్తూనే వెళ్ళాడు. కాకపోతే అక్కడ అతనైతే తిరగాల్సి వచ్చిందనమాట. సో విత్ ఇన్ 60 లోపే 6 వికెట్లు కోల్పోయారు. ఇంకా వాళ్ళు 100 రన్స్ కూడా స్కోర్ చేయడం చాలా కష్టం అనుకున్న టైంలో లాస్ట్లో వచ్చిన అయితే పార్ట్నర్షిప్ ఉంది కదా, జేమీ ఓవర్టన్ అయితే ఒక ఎండ్లో నిలబడుకొని ఉన్నాడు. సో అతని వల్లే ఇంత మంచి స్కోర్ వచ్చిందని చెప్పాలి. మంచి స్కోర్ అన్నాం కన్నా ఒక రెస్పెక్టబుల్ టోర్లు అయితే వాళ్ళు చేయగలిగారు. ఒక టైంలో ఏమనుకున్నానంటే నేను ఒక 100 రన్స్ కూడా చేస్తేనే చాలా గొప్ప అనుకున్నాను. అట్లాంటి టైంలో 127 రన్స్ అయితే చేయగలిగారు ఫర్ ద లాస్ ఆఫ్ 10 వికెట్స్. అంటే ఆల్అౌట్ అయిపోయారు అనుకోండి. లాస్ట్ రన్అట్ రూపంలో అయితే జేమీ ఓవర్టన్ ఒక 43 రన్స్ స్కోర్ చేసిన తర్వాత అయితే 19.4 ఓవర్స్ దగ్గర ఉన్నప్పుడు అయితే అతను కూడా అవుట్ అవడంతో చెన్నై సూపర్ కింగ్స్ అయితే ఇంకా 127 రన్స్కి అయితే ఆల్అౌట్ అయిపోయారు. ఇంకా ఆ తర్వాత ఇన్ రిప్లైలో మీరు చూసింటారు ఆ కుర్రాడి విధ్వంసాన్ని మనం ఏమంటాం చెప్పండి, వైభవ్ సూర్యవంశీ. అతను ఆడుతుంటే అలా చూడాలనిపిస్తుంది. అఫ్కోర్స్ ఒక టఫ్ ఛాన్స్ని అయితే ఫస్ట్ బాల్లోనే మిస్ చేశారనుకోండి. అక్కడ 0.3 అనుకుంటారు కదా, మ్యాట్ అండ్ వేసిన ఆ బాల్ అయితే లాంగ్ ఆన్లో కార్తిక్ శర్మ ఒక టఫ్ ఛాన్స్ని అయితే పుల్ ఆఫ్ చేయలేకపోయాడు. సో అది బౌండరీ వెళ్ళిపోయింది. ఆ తర్వాత వెంటనే 6. ఇంకా వైభవ్ సూర్యవంశీ అతను ఏదా ఉందంటే మా ఫ్రెండ్ అయితే అంటున్నాడు, మనం టూ ఎర్లీ టు సే ఏమో చెప్పకూడదేమో, ఏమన్నాడంటే అతను ఖచ్చితంగా ఇండియన్ గేల్ అయిపోతారా అంటున్నాడు అనమాట. సో అదైతే నాకు కూడా అనిపిస్తుంది. మరి టూ ఎర్లీ టు సే, చూద్దాం మరి ఇంకా ఫ్యూచర్లో ఎలా ఉంటుందో. సో ఆ తర్వాత వచ్చేసి ఇంకో సైడ్ యశస్వి జైస్వాల్ సీట్ యాంకర్ రోల్ ప్లే చేస్తున్నాడు. చెప్పాలని కాస్త స్ట్రగుల్గానే అనిపించాడు అతనైతే. కాకపోతే అతనైతే చివరిదాకా అయితే నిలబడ్డాడు. ఎలానో అలా అయితే ఆ యొక్క మేనేజ్ చేస్తూ చివరిదాకా ఉన్నాడు యశస్వి జైస్వాల్. సో ఇంకా ఇంకో సైడ్ చూసుకుంటే కనుక వైభవ్ సూర్యవంశీ చిత్తకు కొట్టేశాడని చెప్పాలి ప్రతి ఒక్క బౌలర్ని. ఆ చిత్తకు కొట్టుడికి ప్రతి రూపమే అతని యొక్క 15 బాల్ హాఫ్ సెంచరీ. అతనైతే విత్ ఇన్ పవర్ ప్లేలోనే గేమ్ మొత్తం సెట్ చేసేసి 300 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తూ 15 బాల్ 50 వచ్చిన తర్వాత అన్షుల్ కంబోజ్ బౌలింగ్లో అతను 16 బాల్స్లో 52 స్కోర్ చేసిన తర్వాత అయితే తిరగాల్సి వచ్చిందనమాట. ఆ తర్వాత వచ్చేసి ధ్రువ్ జురేల్ ఒక క్యామియో ఆడాడు. ఇంకా చివరిలో వచ్చేసి
రియాన్ పరాగ్, ఆ తర్వాత వచ్చేసి యశస్వి వాళ్ళు అయితే ఆ యొక్క ప్రొసీడింగ్స్ కంప్లీట్ చేయడంతో వాళ్ళైతే 12.1 ఓవర్స్లో అయితే ఈ యొక్క మ్యాచ్ని అయితే కంప్లీట్ చేసేసారు రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు. సో ఇది రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ సంబంధించిన రివ్యూ అయితే కనుక నేను బాగా వెయిట్ చేసింది ఏంటంటే కనుక ఎప్పుడు మనం మ్యాచ్ని 4 అవర్గా చూస్తాం, ఎప్పుడు అంత ఎక్సైటెడ్గా రివ్యూని మనం ఇస్తామని అయితే వెయిట్ చేస్తున్నాను. సో దానికోసం మీరు చేస్తున్నారా కింద కామెంట్లో తెలియండి. ఇది ఈ వీడియో అయితే తర్వాత నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.